బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దయ్యాయి. సాంకేతిక కారణాలతో ప్రీమియర్ షోలు రద్దు చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. కొన్ని విషయాలు తమ చేతుల్లో ఉండవు అంటూ ఈ ట్వీట్లో పేర్కొనడం జరిగింది. సాంకేతిక కారణాలతోనే ప్రీమియర్ షో రద్దు చేస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ ప్రకటన చేసింది. సాంకేతిక కారణాలతో రద్దు చేస్తున్నట్టుగా తెలియజేసింది. టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈరోజు ప్రీమియర్ షోను రద్దు చేశారు. రేపు రిలీజ్ ఉంది, ఈరోజు ప్రీమియర్ షో ఉంది. టికెట్ 600 రూపాయలుగా నిర్ణయించారు. తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రీమియర్ షోలు భారీగా ఏర్పాటు చేశారు. 600 రూపాయలు టికెట్ పెట్టి వెళ్ళి సినిమా చూడాలనుకునేటువంటి అభిమానులకు ఒక రకంగా నిరాశగా చెప్పుకోవచ్చు. బాలయ్య అభిమానులు ఈరోజు ముందుగా సినిమా చూసి ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఒక బ్యాడ్ న్యూస్గా చెప్పొచ్చు. సాంకేతిక కారణాలతో ప్రీమియర్ షోలు రద్దు చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది. Premiere scheduled for today are cancelled due to technical issues. We tried our best, but a few things are beyond our control. Sorry for the inconvenience అంటూ నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ను మనం చూస్తున్నాం. 14 Reels సంస్థ చేసినటువంటి ట్వీట్ను ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ను చూస్తున్నాం. #Akhanda2 Premiere scheduled for today are cancelled due to technical issues. We have tried our best, but a few things are beyond our control. Sorry for the inconvenience. కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రీమియర్ షోస్ను షెడ్యూల్ చేసినటువంటి ప్రీమియర్ షోస్ను క్యాన్సిల్ చేస్తున్నాం. అఖండ 2 ప్రీమియర్ షోస్ను మేము సాయశక్తులా ప్రయత్నం చేసాం, కానీ కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు అంటూ నిర్మాణ సంస్థ క్షమాపణ చెప్తూ చేసినటువంటి ట్వీట్ను మనం చూస్తున్నాం. భారీ బడ్జెట్తో సోషియో ఫ్యాంటసీగా వస్తున్నటువంటి అఖండ ఫ్రాంచైజీగా వస్తున్నటువంటి అఖండ 2 రేపు యాక్చువల్ వరల్డ్ వైడ్ రిలీజ్ ఉంది. ఈరోజు ప్రీమియర్ షోల పేరుతో బాలయ్య అభిమానులకు కావచ్చు, సినిమా అభిమానులకు కావచ్చు ప్రత్యేకంగా వేస్తూ ఉన్నారు. 600 రూపాయల టికెట్తో స్పెషల్ ప్రైజ్ ఉంటుంది. అలాగే ముందుగా సినిమా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి అభిమానులు ఈ సినిమా చూడడానికి ఆసక్తి చూపించారు. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా స్క్రీన్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి. తెలంగాణలో కూడా డిమాండ్ ఉంది. అయితే కొద్దిసేపు క్రితం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా మనం చూసాం. ఏదైతే ప్రీమియర్ షోకి వచ్చేటటువంటి డబ్బులో 20% కార్మికుల వెల్ఫేర్కి ఇవ్వాలని చెప్పి నిబంధన విధించారు. అంటే 600 రూపాయల టికెట్లో 400 రూపాయలు అదనంగా వస్తాయి. అంటే యాక్చువల్ టికెట్ 200 రూపాయలు, 400 రూపాయలు ఈరోజు ప్రతి టికెట్ మీద అదనంగా వస్తుంది. అంటే దాంట్లోంచి 20% అంటే 120 రూపాయలు కార్మికుల వెల్ఫేర్కి వెళ్లాల్సి ఉంటుంది. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిబంధన మేరకే ప్రీమియర్ షోలు తెలంగాణలో ప్లే అవ్వబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం సినిమా ప్రీమియర్ షో క్యాన్సిల్ చేస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే కారణాలు మాత్రం టెక్నికల్ ఇష్యూస్గా చెబుతోంది నిర్మాణ సంస్థ. రేపు సినిమా రిలీజ్ అవబోతోంది, ఈరోజు ప్రీమియర్ షో క్యాన్సిల్ అయింది. దానికి కారణం సాంకేతిక రీజన్గా నిర్మాణ సంస్థ చెబుతోంది. సినిమా షో పడుతుందా లేదంటే దానికి కూడా సాంకేతిక కారణం చెప్తుందా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతోంది. టెక్నికల్ ఇష్యూస్, తమ చేతుల్లో లేనటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల సినిమా ప్రీమియర్ షో క్యాన్సిల్ చేస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ ప్రకటించింది.